రండి రండి, గుడికి వెళ్దాం. ఇవాళ గుడిలో విశేషమేమిటి? మన సౌరయ్య చెల్లెలకి ఈరోజు జ్ఞానస్నానమట. అవును, ఆ అమ్మాయికి జ్ఞానమ్మ అని పేరు పెడుతున్నారని నాకు తెలిసింది. మన ఫిరంగిపురం విచారణ గురువులే ఆ అమ్మాయికి బాప్తిస్మం ఇస్తారట. గుడిలో గాలి రాయన్న గారి బంధుమిత్రులందరూ గుమ్మిగూడారు. రండి, మనం కూడా వెళ్ళి ఆ వేడుకల్లో పాల్గొందాం. గాలి రాయన్న గారు ప్రేమతో నిండిన తండ్రి, మరి తల్లి మరియమ్మ గారు ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగిన వ్యక్తి. వారు ఇతర క్రైస్తవులందరికీ నిజమైన ఆదర్శనీయులు. జ్ఞానమ్మ గారు తన తల్లిదండ్రుల నుండి మంచి గుణగణాలు, ఆచరణీయ నడవడికను తప్పకుండా నేర్చుకుంటుంది. ధన్యత పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడి క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సందెలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసిందిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గుడబండి జయప్రశాంతి మల్లికకు మంచి భవిష్యత్తు, బైప వీరసుందర విజయరాజు ఆత్మకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఎల్లంకి సతీష్, మాధురి, అమూల్య, స్పందన, గుడబండి సుందరేషన్, మల్లిక, దివ్యాంజలి, జెస్సీ, ఆద్య, చుక్కా ప్రవీణ్ కుమార్, మమత, బైప వెళాంగిని, విజయ మనోహర్, వెళాంగిని సౌజన్య, ప్రశాంతి, అషిత, ఆశ్రిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
10వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గొల్లపూడి విచారణ. కె ఫెలిక్స్ జేవియర్ జనవరి 19న మొదటి పుట్టినరోజు జరుపుకున్న సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కె జార్జ్ కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గంటా జోసఫ్ సుశీలమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరికి మోక్ష భాగ్యమును ప్రసాదింపమని కోరుతూ కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం వేగివాడ విచారణ. 2వ వివాహ వార్షికోత్సవంను జరుపుకుంటున్న కొమ్మిన జగదీష్ మహితలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తుతో ఆశీర్వదించమని త్రిత్వైక దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొమ్మిని షడ్రగ్, శ్యామల, చల్లా రాజు, సుజాత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభును స్మరించుకుంటూ మరి ఆ యొక్క బాలయేసును దేవాలయంలో సమర్పించుటను గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. మరి ఈ యొక్క తరుణంలో అలనాడు ఎలాగైతే యేసు ప్రభును దేవాలయంలో సమర్పించుకొని మరి దేవుని యొక్క దీవెనలు ఎలాగైతే మన మీద వచ్చాయో మనమందరం కూడా ధ్యానించుకునే సమయం. మరి ఈ యొక్క తరుణంలో దేవుడు మన మధ్యలో మనతో ఎన్నో విధాలుగా రాబోతున్నాడు. కానీ చాలాసార్లు మన యొక్క జీవితంలో మనము అతన్ని ఎరగము. కాబట్టి అటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడుతూ మరి ఒకసారి ఆ యొక్క దేవాది దేవుని మనము మన యొక్క హృదయాల్లో ఆహ్వానిస్తూ మనం చేసిన తప్పులకు మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
మహిమా సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా సుతుడా ఏలినవార్ సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మనలను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయముకు వచ్చును. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. సర్వశక్తివంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయముకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేయించేయి దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వానివలే వచ్చి తీర్పు చెప్పును.
లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడనైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన మహాబలవంతుడు, మహావీరుడునైన ప్రభువు. యుద్ధరంగమున యోధుడైన ప్రభువు. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువుని లోనికి రానిండు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 40 వరకు. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించి కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే
అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆ షేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతని ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాది యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఒక గొప్ప పండుగను కొనియాడుతున్నాము. దేవాలయంలో బాలయేసును సమర్పించుట. మనము కొన్ని సంవత్సరాలుగా మనము వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో ఈ యొక్క శిశువు సమర్పణ అనేది జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మన క్యాథలిక్స్లో కూడా కొంతమంది దేవునితోని ఒప్పందం చేసుకుంటూ ఉంటారు. ఇదిగో నాకు మగ అబ్బాయి పుట్టినట్లయితే నేను దేవునికి సమర్పిస్తాను, లేకపోతే 2 లేకపోతే 3 మగవాళ్ళు పుట్టిన తర్వాత కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, నాకు ఆడపిల్ల పుట్టినట్లయితే ఇదిగో నేను దేవునికి సమర్పిస్తాను అని. ఇది జరుగుతూ కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ మనం ఈరోజు జరుపుకునే ఈ యొక్క పండుగను మనము గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఇదిగో 2 కూడా యేసు ప్రభును దేవాలయంలో తీసుకొని సమర్పిస్తున్నారు. దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించినట్లయితే దేవుడే స్వయంగా ఆ యొక్క కుమార్తెపై దేవుని యొక్క అనుగ్రహము ఉంటుందని ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి యేసు ప్రభును స్వయంగా వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే
మనకు క్లియర్గా అర్థమవుతుంది. 25వ వచనాన్ని మనము చదివినట్లయితే, యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది 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 లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని స్వయంగా ఇతను చూసినప్పుడు అతనిలో కలిగిన నమ్మకం ఏమిటంటే, ఇదిగో ఇశ్రాయేళ్లకు ఓదార్పును కలిగించే ఒక ఆత్మ, ఆ యొక్క దేవుడే స్వయంగా ఆ యొక్క యేసు ప్రభును పంపిస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క విముక్తి కోసం దేవుడే స్వయంగా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని పంపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క యేసు ప్రభుని దేవాలయంలో సమర్పించే ఈ యొక్క మహా పండుగను కొనియాడుతున్నప్పుడు మనమందరం కూడా మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. అది ఏమిటంటే, ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో ఒక వెలుగుగా మారాలి. అది 29 నుంచి 32వ వచనం వరకు మనం చదివినట్లయితే యేసు ప్రభు గురించి అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేళ్లకు మహిమను చేకూర్చు వెలుగు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది ఈ లార్డ్. రోజున ఇదిగో సమర్పింపబడిన ఆ యొక్క బాలయేసు వెలుగుగా మారిపోతున్నాడు. ఆ వెలుగు దారిని చూపబోతుంది. ఎవరికైనా కానీ, ఇశ్రాయేలు ప్రజలను, అన్యులకు, అందరికీ కూడా ఆయన ఒక వెలుగుగా మారబోతున్నాడు. వెలుగును ఇవ్వడానికి వచ్చిన ఆ యొక్క గొప్ప దేవుడు మన యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రతి ఒక్కరూ మన యొక్క జీవితంలో వెలుగుగా మారాలి. ప్రతి ఒక్కరము మనం చేయబోయే పనుల్లో వెలుగును తీసుకుని రావాలి, చేయూతను తీసుకుని రావాలి. ప్రజల యొక్క జీవితంలో వెలుగును నింపాలి. ఈ రోజున మనమందరం కూడా ఇక్కడ ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ మన అందరిపైన ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందిన మనమందరము, దేవుని యొక్క వెలుగును పొందిన మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆ వెలుగును ఇతరులకు పంచడానికి మనమందరం కూడా కృషి చేయాలి. ఈ రోజున మనమందరం కూడా ఈరోజు మరీ ముఖ్యంగా ఒకరి జీవితాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. తాటిపత్రి జ్ఞానమ్మ తన యొక్క జీవితంలో వెలుగును నింపిన గొప్ప వ్యక్తి. తన యొక్క జీవితంలో వెలుగును నింపిన గొప్ప వ్యక్తి అని మనం గ్రహించబోతున్నాము. మరి తన యొక్క జీవితాన్ని చూసినప్పుడు నేను విన్న వెంటనే నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఒక ఆవిడ వచ్చేసి ఇదిగో ఆడపిల్లల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసము పోరాడిన గొప్ప వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలనాడు మనకు తెలుసు, ఆడపిల్లల్ని చూసినప్పుడు కొంతమంది ఆడపిల్లల్ని బయటికి పంపించలేని పరిస్థితి, చదువుకోవడానికి బయటికి పంపించలేని పరిస్థితి. ఓన్లీ కేవలము ఈ యొక్క మగపిల్లల్ని మాత్రమే ఈ యొక్క చదువుకు బయటకు పంపించేవాళ్ళు, కానీ ఆడపిల్లల్ని మాత్రము ఎక్కడ పంపించేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితిలో తాటిపత్రి జ్ఞానమ్మ చూసి అప్పుడు తన యొక్క మనసు కరిగిపోయింది. నేను ఎలాగైనా కానీ ఈ యొక్క ఆడపిల్లలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ యొక్క జీవితంలో వెలుగును నింపాలి అని అప్పుడు మనసులో అనుకుంది. వెంటనే తాను ఎలాగైనా కానీ
ఏదో ఒకటి ప్రారంభించాలి అనుకొని చిన్నగా ఏం చేసిందంటే ఒక స్కూల్ని ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వెలుగును నింపడం ప్రారంభించింది. ఆ వెలుగు ఈ రోజున ఇదిగో ప్రతి ఒక్క ప్లేస్లో మనం చూస్తున్నాము. వారి యొక్క సేవలో ఈ రోజున సిస్టర్స్ అందరు కూడా, కాంగ్రిగేషన్లో ఉన్న సిస్టర్స్ అందరు కూడా తమ యొక్క సేవను ఈ యొక్క చదువు ద్వారా వెలుగును నింపుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా ధ్యానించాలి. నా జీవితం ద్వారా నేను ఇతరులకు వెలుగును ఇస్తున్నానా? ఇతరుల యొక్క జీవితంలో వెలుగును నింపుతున్నానా? ఒక సొసైటీని, ఒక ఇంటిని, ఒక దేశమును మార్చడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే చదువు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ అని మనం చెప్తుంటాం. మరి ఈ రోజున మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా, మన యొక్క పనుల ద్వారా మనం ఎటువంటి వెలుగును తీసుకుని వస్తున్నాము ప్రజలలో? నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, నువ్వు ఏ స్కూల్ అయితే పని చేస్తున్నావో, నువ్వు వెలుగును తీసుకుని వస్తున్నావా? ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతున్నావా? అది ఒకవేళ జరగకపోతే మనమందరం కూడా మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎలాగైతే తాటిపత్రి జ్ఞానమ్మ మరి తను చేసిన సేవ ద్వారా ఈ రోజున ప్రతి ఒక్క యువతి యువకులు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ యొక్క జ్ఞానం ద్వారా ఇదిగో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ఇదిగో వారు వెలుగును నింపుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు నేను మనమందరం కూడా ఈ యొక్క సేవకు పిలువబడిన వాళ్ళమే. నీ జీవితం ద్వారా నువ్వు ఎలాగ వెలుగును నింపుతున్నావు? ఎలాగైతే యేసు ప్రభు స్వయంగా ఇదిగో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వెలుగును నింపాడు, తాటిపత్రి జ్ఞానమ్మ ఇదిగో వెలుగును నింపింది. అదే గొప్ప దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈ రోజున నువ్వు ఎటువంటి వెలుగును ప్రతి ఒక్కరి జీవితంలో నింపుతున్నావు? నీ యొక్క మాటల ద్వారా వెలుగును నింపుతున్నావా? లేకపోతే నువ్వు ఇచ్చే చదువు ద్వారా వారి యొక్క జీవితంలో వెలుగును నింపుతున్నావు? లేకపోతే ఇదిగో ఒక ఇంటిని దర్శించి ఇదిగో వారితో మాట్లాడడం ద్వారా నువ్వు వారి యొక్క జీవితంలో వెలుగును నింపుతున్నావా? ఇది మనమందరం కూడా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఎలాగైతే తాటిపత్రి జ్ఞానమ్మ ఈ యొక్క ఆడపిల్లల జీవితంలో వెలుగును నింపిందో, అదేలాగున మనమందరం కూడా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేస్తున్నామో, మనము ఎవరిని కూడా చులకన చూడకుండా ప్రతి ఒక్కరి ఆడపిల్లల జీవితంలో వెలుగును నింపడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. మనం చేసే ప్రతి పని ఆడపిల్లల జీవితాన్ని బాగు చేసేలాగా ఉండాలి. వారి యొక్క జీవితంలో వెలుగును నింపేలాగా ఉండాలి. లేకపోతే ఇదిగో వీళ్ళు మగపిల్లలు, లేకపోతే వీరు ఆడపిల్లలు, వీళ్ళని నేను సరిగా చూడను, లేకపోతే వాళ్ళకి సరిగా ఎడ్యుకేషన్ ఇవ్వను అనేది మాత్రము ఎప్పుడు కూడా ఉండకూడదు. అది ఎప్పుడు కూడా ఉండకూడదు. అది జరిగినట్లయితే మనము మన యొక్క సొసైటీకి హాని చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి మనమందరం కూడా గమనించాలి. ఒకవేళ కుటుంబంలో ఆడపిల్ల ఉండినట్లయితే, మగపిల్లవాడు ఉండినట్లయితే ఇద్దరిని కూడా సక్రమంగా పెంచాలి. ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది మనం వాళ్ళకి ఇద్దరికి కూడా ఇవ్వాలి. అదే జరగకపోతే తప్పకుండా మనము మన యొక్క కుటుంబానికి, మన యొక్క సొసైటీకి మనము సక్రమంగా పని చేయలేని వాళ్ళము అవుతాము. సొసైటీకి మంచి లీడర్స్ని అందించలేని పరిస్థితిలో మనము ఉండబోతాము. కాబట్టి ఈ యొక్క సమయంలో తాటిపత్రి జ్ఞానమ్మ ఎలాగైతే జీవితాల్లో వెలుగు నింపిందో, మనం కూడా మన యొక్క జీవితాల్లో, మనం పనిచేసే ప్రదేశాల్లో ఎవరైతే మన జీవితంలో వస్తారో వారి యొక్క జీవితంలో వెలుగును నింపుదాం. వారిని మంచి బాటలో నడిపించడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
సమర్పణం సేవార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సవంతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా నుండవలేనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవము నొసుగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడేవలేనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్నాము. కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వత సహన జీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమునని మేమును రక్షకుని గాంచుటకు ఆనందంతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరుచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగది గురును, పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలుగు మరి మాతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఈ యొక్క సమయంలో తాటిపత్రి అన్నమ్మ, జ్ఞానమ్మ చేసిన సేవలన్నింటినీ కూడా స్మరించుకుంటూ ఆ యొక్క దేవాది దేవునికి సమర్పిస్తూ, మరి తను చేసిన సేవలన్నీ కూడా ముందుకు జరుగుతూ ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరికి సేవను అందించే భాగ్యమును ఆ యొక్క కాంగ్రిగేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి దయచేయమని మనమందరం కూడా ఏకస్వరంతో వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల నా పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ సరిసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్యజీవనాన్ని కాపాడును గాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మల ఆనందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములో తానై భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు,
మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారగాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకున్నటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మా పిరింగిపురం జ్ఞానమ్మా ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మా. జ్ఞానమ్మా మా అమ్మ జ్ఞానమ్మా సహనం ధైర్యం కలిగినవో జ్ఞానమ్మా. జ్ఞానమ్మా పిరింగిపురం జ్ఞానమ్మా ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మా. జ్ఞానమ్మా మా అమ్మ జ్ఞానమ్మా సహనం ధైర్యం కలిగినవో జ్ఞానమ్మా. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతి. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. వందనమమ్మా వరాల జ్ఞానమ్మా అంజలివిగో చేకొను మా తల్లి. వందనమమ్మా వరాల జ్ఞానమ్మా అంజలివిగో చేకొను మా తల్లి. జ్ఞానమ్మా పిరింగిపురం జ్ఞానమ్మా
ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మ జ్ఞానమ్మ